ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన ఈ దర్గా మన నెల్లూరులో ఉంది. ఈ దర్గా పేరు కూడా ప్రత్యేకంగా ఉంది. బారా అంటే 12, షహీద్ అంటే యోధులు. రొట్టెల పండుగ బారా షాహీద్ ప్రాంగణంలోనే జరుగుతుంది. రొట్టెల పండుగ సందర్భంగా లక్షలాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి తరలి వస్తారు. ఈ పండుగలు కోరికల రొట్టెలు పట్టుకుంటే కోరికలు నెరవేరుతాయనే విశ్వాసం ప్రజల్లో ఉంది. అందుకే మతాలకు అతీతంగా భక్తులు ఇక్కడ ప్రార్థనలు చేస్తారు. బారా షాహీద్ దర్గాకు ఆ పేరు రావడం వెనుక ఒక విశిష్ట చరిత్రే ఉంది. సుమారు ఒక 400 సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాలోని మక్కా షరీఫ్ నుంచి ఇస్లాం వ్యాప్తి కోసం పలువురు యోధులు బయలుదేరారు. వారి యాత్ర భారతదేశం వైపు సాగి నెల్లూరు జిల్లాకు చేరింది. అప్పట్లో నెల్లూరు నవాబుల పాలనలో ఉండేది. తురప్ యోధులు జిల్లాలోకి వస్తుండగా కొడవలూరు మండలంలోని గన్నవరం ప్రాంతంలో ఇస్లామేతరులు వాళ్ళని అడ్డుకున్నారు. ఈ యుద్ధంలో ఇరుపక్షాలు హోరాహోరీగా తలపడ్డాయి. యోధుల రక్తం ఏరులై పారింది. వందల మంది తలలు తెగిపడ్డాయి. ఈ యుద్ధంలో 12 మంది తలలు గుర్రాలపై ఉండగా తెగిపోయాయి. వాళ్ళ మొండాలను మోసుకుంటూ గుర్రాలు నెల్లూరు వరకు తీసుకొచ్చాయి. స్వర్ణాల చెరువు సమీపంలో వారి శరీరాలు పడిపోయాయి. ఈ సంఘటన బారా షాహీద్ దర్గాకు పునాదిగా నిలిచింది. ఆ యోధులను పవిత్ర వృత్తులుగా గుర్తించి ఆ ప్రదేశంలో దర్గా నిర్మించాలని ఆజ్ఞాపించాడు. నవాబు ఆదేశాల మేరకు అక్కడ చక్కని దర్గా నిర్మితమైంది. 12 మంది యోధుల మేరకు అక్కడ బారా షాహీద్ దర్గాగా ప్రసిద్ధి చెందింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.